కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 15వ వార్డు నుంచి నేషనల్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బత్తుల లక్ష్మయ్యను నేను పోటీ చేస్తున్నానని సోమవారం ప్రచారం నిర్వహించి అనంతరం ముగించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పార్టీ 1939వ సంవత్సరంలో ఈ పార్టీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినారని బత్తుల లక్ష్మయ్య సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించామన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ తనకు కేటాయించిన సింహం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల ఆశీర్వాదాలు తీసుకుంటూ వేడుకున్నట్లు తెలిపారు. మనకి అవకాశం ఇన్ని సంవత్సరాలు మీరు వేస్తారు ఓటు తెలిసి తెలియకేసారు, మంచిగా వేసారు, మన అనుకుని వేసారు, అదే అనుకోసారు. కానీ 17వ భవిష్యత్తు కోసం 11వ తారీఖు మీ చేతిలో ఉన్నదక్క. ఖచ్చితంగా 17వ తారీఖు మీ చేతుల్లో ఉంది, మా మగవాళ్ళ చేతులు ఎవరి చేతిలో లేదు. ఎందుకంటే ఇంటి ముంగట చెత్త ఉంటే ఇంతంత చెత్త ఉంటేనే మీరు తెల్లారులైతే నెమ్మట చెత్త నీట్ గా చేస్తారు. చీపురు బట్టి అంత చిన్న చెత్త ఇట్లా ఉంటేనే చేసినప్పుడు వాళ్ళు కోట్లు పట్టుకొని వచ్చి ఈ ఊరినే మొత్తం నాశనం చేద్దామని రూమ్ కిరాయిలు తీసుకొని ఒకరు అంటారు కదా, నేను జమ్మికుంటా వెళ్ళినా, నేను ఇల్లంతకుంటా వెళ్ళినా, నాకు పెద్ద ఈ 17వ వాడు పెద్ద లెక్క అని ఒకరు అంటారు. నేను కరీంనగర్ దగ్గర పోయి వచ్చినోని మొత్తం నేను అన్ని ఆరితేరున్నా, నా దగ్గర డబ్బు వేస్తామని అంటారు. ఆఫ్టర్ 17వ వాడు 3 గిన్నెలు టిఫిన్ పెడితే పట్టుకొని లేబర్ పని చేసేటోళ్ళు వాళ్ళు 10 రూపాయలు ఇస్తే ఓటు వేసేటోళ్ళు 5,000 ఇస్తారు, కాదు నేను 6,000 ఇస్తాను అనేటోళ్ళు ఉన్నారు. అట్లా వచ్చి ఇలా రూమ్ కిరాయి తీసుకొని ఇక్కడ వచ్చి మన గెలుపు వాళ్ళు గెలిచి మనల్ని కష్టపడి చేయడానికి వస్తారు తప్ప వేరే ఏం లేదు. ఇలా ఎట్లున్నదంటే కేవలం వాళ్ళు ఒక లేబర్ లెక్క చూస్తారు మనల్ని. మనకు 8 ఛాన్సులు ఉన్నాయి, సిటీ లోపల కూడా ఉన్నది ఎస్సీకి. మరి అక్కడికి ఎందుకు వేసారు, అక్కడ ఎందుకు వేయలేదు, ఇక్కడనే ఎందుకు వేసారు ఇద్దరు? కారణం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి రాజకీయం తెలియదు. ఇక్కడ ఆడవాళ్ళు జస్ట్ కామన్ గా తెలిసి తెలియకుంటారు అని ఆలోచనతో వచ్చారు. మరి వాళ్ళకు దమ్ముంటే అక్కడ వేయచ్చు కదా, ఆ సిటీ లోపల వేయచ్చు కదా. అంటే వీళ్ళు పైసలు ఇస్తే నాకు ఓటేసి నేను గెలిపించుకొని ఇన్నిచోలు పోయి కరీంనగర్లో కూర్చుంటా, ఈ ఆలోచనతో వచ్చిరమ్మా. దమ్ముంటే వాళ్ళందరినీ చెప్తున్నా, వాళ్ళిద్దరికి ఖచ్చితంగా మీ ఓటు విలువ, మీ ఓటు కేవలం మీ పేరు తెలుసా వాళ్ళకు తెలుసా? అదే లచ్చన్న మీ పేరు తెలుసు, మీ కుటుంబంలో తెలుసు, మీ అందరి మీ తాత ముత్తాతలతో సహా చెప్తాడు. కానీ వాళ్ళకి తెలుసా ఓటర్ లిస్టు పేరు ఎవరో, ఈ అమ్మ పేరు ఏందో, ఈ అక్కకి ఏమున్నదో, ఈ చెల్లెకి ఏమున్నదో ఎవరికన్నా వాళ్ళకి తెలుసా? కేవలం డబ్బు పట్టుకుని వచ్చారు తల్లి, కేవలం డబ్బుతోటే వస్తారు. వాళ్ళు 5,000 ఇస్తారు, వాళ్ళు 10,000 ఇస్తారు, వాళ్ళు 6,000 ఇస్తారు. మీ దండం పెడతా, మీ కాలు మొక్తా, ముఖ్యంగా మైనార్టీ అక్కలకు మీ అందరికి చెప్తున్నా. ఎందుకంటే మీరు ఇంత ప్రేమతోటి లచ్చన్న ప్రేమతోటి వచ్చారు, మీరు అందరూ లచ్చన్న కోసం వచ్చారు. మీ భవిష్యత్తు మొత్తం 17వ వార్డు భవిష్యత్తు టోటల్ గా మీ చేతులు ఉందక్క. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఆధార్ కార్డు తీసుకున్నప్పుడైనా, ఈ పేపర్ తీసుకున్నప్పుడైనా సింహం గుర్తు ఆలోచనతో రావాలి. మీరు స్నానం చేసి అద్దం కాడ కూర్చున్నప్పుడు బొట్టు పెట్టుకున్నప్పుడు కూడా సింహమే గుర్తు రావాలి, అడిగేసినప్పుడు సింహమే గుర్తు రావాలి. మీ ఇంట్లో మగవాళ్ళు కానీ ఎవరు ఏ డిస్కషన్ వచ్చినా కూడా ఈ 2 రోజులు సింహం గుర్తు రావాలి. ఎందుకు రావాలంటున్నట్టే 17 వార భవిష్యత్తు అంతా మీ చేతులు. వాళ్ళందరూ డబ్బులు పెట్టుకుని వస్తున్నారట. మీ దండం పెడతా, 3 గిన్నెల టిఫిన్ పట్టుకుని లేబర్ అంట పనిచేసేటోళ్లకు 10 రూపాయలు ఇస్తా, నేను గెలిచి వెళ్ళిపోతా అని ఆలోచనతో వస్తారు. అది ఒక్కటి మైండ్ లో పెట్టుకోరు. మన లచ్చన్న మీ కాళ్ళ కింద ఉంటాడు. ఒకవేళ తప్పు చేస్తే అదే చెప్పుల షాప్ కాడికి పోయి అదే చెప్పులు పట్టుకుంటుంది. మీరు ఏ ఒక్క రోజు తప్పు చేసినా కూడా, ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఇంత టెక్నాలజీ వచ్చింది, 5 నిమిషాలు 17 వాడకు ఏ రూపాయి వచ్చినా కూడా 17 వార్డుల ఒక్క రూపాయి కూడా బయటకు టెక్నాలజీ ప్రకారంగా తెచ్చింది. ఒక్క రూపాయి ఎన్ని ఫండ్స్ వచ్చినా కూడా, ముఖ్యంగా మనం ఇన్ని 10 రోజుల నుంచి తిరుగుతాను, మీ అందరికీ తెలుసు. మీరు అటువైపు తిరిగినా ఇటువైపు తిరిగినా మనసు మొత్తం మీద ఒకటి, మన ఊరు భవిష్యత్తు కోసం ఆలోచించదు. కేవలం సింహం గుర్తుతోటే మనం మా ఊరు భవిష్యత్తు కరెక్ట్ ఉంటుంది. ఇక్కడ వాడు మన రైల్వే ట్రాక్ నీళ్లు మొత్తం టోటల్ సముద్రం లెక్క అవుతుంది. అది ఒక్కసారి గమనించారు అమ్మ, ఒక్కసారి గమనించారు. పోచమ్మ టెంపుల్ లేదు, దాని గురించి అందరు ఎన్నో ప్రయత్నం చేశారు. ఇంతకుముందు గెలిచిన వాళ్ళు చేశారు, గెలవలు చేశారు, పెద్ద మనుషులు చేశారు. కానీ ఆ పోచమ్మ కూడా మీ చేతుల్లో, మీ చేతులతోటే ముక్కు పంపిస్తాం. కేవలం నెల రోజుల్లోపు గెలిచిన నెల రోజులే మనం అందరం డిస్కషన్ చేసుకొని
ఆ ముక్కు ఒప్పించే బాధ్యత మాది, మనందరిది. మన భవిష్యత్తు 17 వార్డు భవిష్యత్తు టోటల్ మీ చేతిలో ఉందమ్మా. ప్రతిరోజు ఈ 2 రోజులలో మీ ఆలోచన అంతా అదే ఉండాలి, వేరే ఏం లేదు. ఆ చర్చి గల్లీలో కరెంట్ తీగల సమస్య ఉంది, ఆ గల్లీలో ఆ సమస్య ఉంది. అన్ని అందరు తిరిగిరు, మీరు అటువైపు తిరిగిరు, ఇటువైపు తిరిగిరు. ఆ ఆలోచన అంతా మొత్తం సింహం గుర్తుకుండాలి, 17 వార్డు భవిష్యత్తు మంచిగా ఉండాలి అనే ఆలోచనతోటే చెప్తున్నా. దండం పెడతా, ఆధార్ కార్డు స్లిప్ పట్టుకొని పోయేటప్పుడల్లా అడుగడుకు సింహం ఆలోచన రావాలి, అడుగడుకు మన ఊరు భవిష్యత్ ఆలోచన రావాలి. దయచేసి చెప్తున్న డబ్బుకు లొంగకూరక్క, వాళ్ళు డబ్బుతో వేస్తారు. మీ ఓటర్ కార్డు పేరు కూడా తెలియదు, వాళ్ళు ఇక్కడ గెలిచిపోదామని ఒకరికోళ్ళకు తొడలు కొట్టుకుంటారు. రాత్రి ఒకరికోళ్ళకు వైన్ షాప్లలో ఉంటారు, ఒకరికొకరు రెస్టారెంట్ లో కూర్చుంటారు. కేవలం ఇక్కడ గెలిచి డబ్బులు తీసుకుపోయి మంచి ఇదంతా అమ్ముకొని బిల్డింగ్లు కట్టుకుందాం అనుకుంటారు. ఫ్యూచర్ మొత్తం ఇటే ఉంది అక్క, దయచేసి ఆలోచించారు. ఫ్యూచర్ మొత్తం ఇటే ఉంది. మీకు దండం పెడతా, మీ కాలు మొక్తా, ఈ ఒక్కసారి ఖచ్చితంగా సింహం గుర్తు ఓటేయాలి, ఖచ్చితంగా సింహం గుర్తుకే, సింహం గుర్తుకే, సింహం గుర్తుకే. సార్ మాట్లాడతాడు. ఫస్ట్ నీ పేరు చెప్పి. నమస్కారములు. నేను బత్తుల లక్ష్మయ్య, 17వ వార్డు అభ్యర్థిగా AIFB ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి పార్టీ నుండి బరిలో ఉంటున్నాను. నన్ను 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నాను. నన్ను 17వ వార్డు ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని వేడుకుంటున్నాను. 17వ వార్డు ప్రజలందరూ నా అక్కలు, నా చెల్లెలు, నా అమ్మలు, నా తల్లులు, అన్నలు, పెద్దలు అందరికీ నా హృదయపూర్వక ఆదాభి వందనములు. నేను 17వ వార్డు నుండి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, గత పాలకులు ఏం వర్క్ చేయలేదు, నేను అవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు 17వ వార్డు నుండి SC జనరల్ రిజర్వేషను నాకు అనుకూలంగా వచ్చిందని నేను పోటీ చేస్తున్నాను. అదేవిధంగా 17వ వార్డులో ఉన్న సమస్యలన్నీ ప్రతి ఒక్కటి, డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ కెమెరాల సమస్య కానీ, వాటరు సమస్యలే కానీ, పోచమ్మ గుడి సమస్య కానీ, మరి స్ట్రీట్ల సమస్యలే కానీ, CC రోడ్ సమస్యలే కానీ, ఇప్పటి వరకు ఇవి గత పాలకులు